ఫ్రెండ్స్, మీకు ఒక పిక్ కనిపిస్తుంది చూడండి. అందులో ఏం రాసింది? ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది ఈనాడు రాసుకొచ్చిన ఆర్టికల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దిగిపోయిన రోజున, జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈనాడు రాసుకొచ్చిన ఆర్టికల్. అప్పటి మాజీ ఫైనాన్షియల్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈనాడు ప్రచురించిన వార్త ఇది. క్లియర్గా చూశారు కదా. మన సంపద సృష్టికర్త ఒక హైదరాబాద్ని, ఒక బెంగళూరుని అద్భుతంగా నిర్మించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని బెంగళూరులోని, ఇటు హైదరాబాద్లోని డెవలప్ చేసిన సంపద సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి ముఖ్యమంత్రి, దిగిపోయే నాటికి 2019లో ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్న డబ్బులవి 100 కోట్ల రూపాయలు. కేవలం 100 కోట్ల రూపాయలు. సంపద సృష్టికర్త దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మిగులంటే ఖజానాలో ఉన్న డబ్బులు మాత్రమే. అంటే ఆ నెల రాష్ట్ర మెయింటెనెన్స్కి, జీతాలకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పెన్షన్లకి, సంక్షేమ కార్యక్రమాలకి అన్నింటికి కలిపి ఇవ్వాల్సిన డబ్బులు అవి 100 కోట్ల రూపాయలు మాత్రమే. గుర్తుంచుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన టైంకి ఆంధ్ర రాష్ట్ర అప్పు 1,38,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికర్తని, చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రాన్ని సంపద సృష్టించగలరని చెప్పిన మాటలు, వాంచిన డబ్బాలు మనం అందరం చూసాం. ఎందుకు ఈ మాటలని చెప్పుకొస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అప్పుల కోసం చెప్పిన మాట ఏంటి? 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు వాడాడని చెప్పి. నిర్మలా సీతారామన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ అప్పు 5,50,000 కోట్ల రూపాయలు అని చెప్పి మొన్న కూడా. దానికి అదనంగా కార్పొరేషన్ లోన్లు 14 లక్షల కోట్ల రూపాయలు కాస్త మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు 9 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పుకొచ్చారు. అంటే 14 నుంచి 9కి వచ్చిందంటే 5 లక్షల కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లోనే తీర్చేశారా? తీర్చలేదు కదా. కానీ ఎలక్షన్ హామీలో చంద్రబాబు నాయుడు గారు అవే చెప్తారు. ఈయన వచ్చిన తర్వాత వాడినప్పు అక్షరాల 40,000 కోట్ల రూపాయలు. దాని దగ్గర మాకు లెక్కలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు చెప్పుకొస్తున్నాం కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారు 9 లక్షల కోట్ల రూపాయలను అసెంబ్లీలో ప్రకటిస్తూ ఇంకా దీనిపైన క్లారిటీ రాలేదని చెప్పుకొచ్చారు. అది పక్కన పెడదాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేశారు. నేను గత వీడియోలో 4-5 సార్లు చెప్పుకొచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి ఎక్కగానే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి గత ప్రభుత్వం కోసం, కానీ మీరు అది చేయలేదు. దిగిపోయే ముందైనా, దిగిపోయిన తర్వాత అయినా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. సీఎంగా ఉన్న టైంలో మీ వాడిన అప్పులు ఇవి, తెచ్చిన కంపెనీలు ఇవి, కట్టిన ప్రాజెక్టులు ఇవి అని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పిన ఆయన ఎప్పుడు రిలీజ్ చేయకపోగా చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇప్పటికైనా సంతోషమే. ఆయన క్లియర్గా ఏం చెప్పుకొచ్చారంటే, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో 2014లో మొదటి ముఖ్యమంత్రి అయిన టైంకి ఆంధ్ర రాష్ట్రం అప్పు 1,38,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు 4,38,000 కోట్ల రూపాయలు. ఇది జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. మిత్రులు తెలియజేయండి, జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నమ్మశక్యంగా ఉందా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ నమ్మశక్యంగా ఉందా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చి 2 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఏ శాఖకు సంబంధించిన క్లారిటీ రాలేదు అని చెప్పి బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా మానేశారు. అదేవిధంగా క్లారిటీ రాలేదని చెప్పి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం మానేశారు. విద్యార్థులకు సంబంధించిన డేటా లేకపోవడంతో తల్లికి వందనం కార్యక్రమం కూడా అమలు చేయడం మానేశారు. ఇప్పుడు ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఫీజులు ఎవరు కడతారు? నారా లోకేష్ గారు నెక్స్ట్ చూద్దాం, డేటా లేదని చెప్తున్నారు. అంటే మీరు డేటా లేదని చెప్పి, ఇంకా శాఖల నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పి బడ్జెట్ని ప్రవేశపెట్టకపోగా, సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు చూస్తుంటే భయం వేస్తుందని చెప్పి, రాష్ట్ర ఖజానా ఎలా అయిపోయిందని చెప్పి, అలా అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్న మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎక్కేటప్పుడు రాష్ట్ర ఖజానాలో మీరు 100 కోట్లు ఉన్నా కూడా, ఆ రోజు రాష్ట్ర అప్పు 4,30,000 కోట్లు ఉన్నప్పటికి కూడా, పెండింగ్ బకాయిలు, విద్యుత్ బిల్లులు సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా జీతాలు ఆపారా, సంక్షేమ పథకాలు ఆపారా? లేదనుకుంటే మీలాగా రూపాయి కూడా లేదనుకుంటూ 2 నెలలైనా కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టుకుంటున్నారా? ఏ సంక్షేమ పథకాలు ఆపారు? ప్రజలు ఈ విషయాలన్నీ గుర్తించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఖజానాలో ఉన్న మొత్తం 100 కోట్లు ఉంచితే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నాటికి జగన్మోహన్ రెడ్డి ఉంచిన మొత్తం రాష్ట్ర ఖజానాలో సుమారుగా 7,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు చెప్పండి, సంపద సృష్టికర్త ఎవరు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఎవరు? రాష్ట్రాన్ని బాగు చేసేది ఎవరు? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా వేస్తూనే, 4 పోర్టులు కడుతూనే, 5 మెడికల్ కాలేజీలు కట్టిన, ప్రతి గ్రామంలో సచివాలయం వ్యవస్థను కడుతూనే, రాష్ట్రాన్ని కేవలం 1,50,000 కోట్ల రూపాయల అప్పుతోనే
నెట్టుకొచ్చారంటే ఎవరు సంపద సృష్టికర్త మీరే చెప్పండి. అప్పుల కోసం ఎవరి స్టేట్మెంట్ నమ్మశక్యంగా ఉంది, ఎవరి ఆయాంలో ఎక్కువ అప్పులు చేశారు, ఎవరి ఆయాంలో పాలన బాగుంది, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.